వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. యాదవ కులస్తుల సంక్షేమానికి తమ వంతు నిరంతరం కృషి చేస్తామని పెందుర్తి నియోజకవర్గ యాదవ కులస్తుల సంక్షేమ సంఘం ప్రతినిధులు ఉప్పిలి కనకరాజు, ఐత సింహాచలం నాయుడు, చందక చలపతిరావు యాదవ కులస్తులకు తెలియజేశారు. పెందుర్తి మండలం వేపగుంట సమీపంలో ఉన్న సింహపురి కాలనీలో వాసుదేవ్ కళ్యాణ మండపంలో యాదవ కులస్తుల ఆత్మీయ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ముగ్గురు మాట్లాడుతూ పెందుర్తి నియోజకవర్గంలో ఉన్న యాదవ కులస్తులందరినీ ఐక్యం చేసి వీరన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేలా తమ వంతు ప్రయత్నాన్ని అందిస్తున్నామన్నారు. ప్రతి యాదవ కులస్తుడు విద్యావేత్తగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం ప్రతినిధులు పీతల విష్ణు, పిల్లల శ్రీను, కాగిత ఎర్నిబాబు, కోరాడ చందు, ఐత ఎర్నిబాబు, గోవిందు, మరికొంతమంది ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. చదువుకుంటే కానీ ఆర్థికంగా కానీ అన్ని రంగాల్లో డెవలప్ కావాలంటే చదువు కావాలి. దానికి కావాలనుకుంటే మనకున్న ఆర్థిక ఇబ్బందుల వలన ఈ ఏదైతే రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్లో మనం బీసీడీ ఉన్నాం. ఆ డీని బీసీబీలో చేర్పించడానికి కూడా మన సంఘం నుంచి కూడా ఇంకొకసారి ఆ పెద్దలందరినీ పిలిచి పల్లశ్రీని గారిని, సీఎం రమేష్ గారిని, వంశీకృష్ణ గారిని, స్థానిక ఎమ్మెల్యే గారిని పిలిపించి మనం కూడా ఈ ప్రపోజల్ సంఘం తీర్మానం పెట్టించి బీసీబీలో చేర్పించడానికి మనవంతు ప్రయత్నం కూడా చేస్తే మనకు తెలియకుండా వీళ్ళందరికీ ఉపయోగపడుతుందని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తాను. అలాగే మనం ఇంతకుముందు కూడా పెందుర్తి నియోజకవర్గంలో కాకుండా పెందుర్తి మండలానికి మన సామాజిక భవనం అడిగాం, మనందరం కలిపి అడిగాం. దానికోసం ఈసారి ఈ వచ్చే నెలకి ఒక రూపురేఖలు తీసుకొచ్చే బాధ్యత మనందరి మీద ఉంది. మీరందరూ సూచించండి. ఎమ్మెల్యే గారు కాస్త మనకి గౌరవిస్తారు. మనం ఎక్కడైనా మంచి సైట్ చూసి దాని ప్రపోజల్ పెట్టి ఆయన చేత కొబ్బరికాయ కొట్టించేద్దాం పెద్దలందరినీ తీసుకొచ్చి. ఇంకేదైనా ఉంటే కలిసికట్టుగా మాట్లాడుకొని ఎవరైనా ప్రతి గ్రామంలో 2 పార్టీలు ఉంటాయి. మనం చేసే తప్పు అంటే మ్యాక్సిమం గ్రామాలన్నీ వచ్చినట్టే ఉన్నారు. కొంత స్ట్రెంత్ కూడా మనతోటి మన కొలీగ్స్, ఫ్రెండ్స్, అదే మన రిలేషన్ ఎవరెవరు ఉన్నారో కూడా వాళ్ళని తెస్తే మనం ఇక్కడ ఆధ్వర్యంలో ఇలా చేసినప్పుడు ఎక్కువ మంది జనాభా మనకి కూడా ఉంటుంది. రేపు పొద్దుట మనం ఏంటంటే కమ్యూనిటీ ఇప్పుడు ఏదో సంఘం పెట్టామంటే ఏదో 10 మంది 5 మందితో సంఘం అయితే ఇది నడదు కూడా. గ్రామాల్లో కనీసం అందరూ చాలామంది ఉన్నారు. అందరూ మీకు తెలుసు కూడా. జనాభా పెరిగేటట్టు కూడా చూడండి. నెక్స్ట్ మంత్ కూడా ఎక్కడ జరగాలనేది కూడా ఈ మీటింగ్లోనే మనం కన్ఫర్మ్ చేస్తాం. అక్కడికి గ్యాదర్ అయ్యేటట్టు కూడా చూడండి. మ్యాక్సిమం గ్రామాలన్నీ వచ్చినట్టే ఉన్నారు. కొంత స్ట్రెంత్ కూడా మనతోటి మన కొలీగ్స్, ఫ్రెండ్స్, అదే మన రిలేషన్ ఎవరెవరు ఉన్నారో కూడా వాళ్ళని తెస్తే మనం ఇక్కడ ఆధ్వర్యంలో ఇలా చేసినప్పుడు ఎక్కువ మంది జనాభా మనకి కూడా ఉంటుంది. రేపు పొద్దుట మనం ఏంటంటే కమ్యూనిటీ ఇప్పుడు ఏదో సంఘం పెట్టామంటే ఏదో 10 మంది 5 మందితో సంఘం అయితే ఇది నడదు కూడా. గ్రామాల్లో కనీసం అందరూ చాలామంది ఉన్నారు. అందరూ మీకు తెలుసు కూడా. సెప్టెంబర్ 1ని కంపల్సరీ అందరూ మన యాదవ్ సోదరులు, సోదరిమణులు అందరూ కూడా అటెండ్ అవ్వాల్సిందిగా కోరుచున్నాను. ఓకేనా?